యాక్షన్ సీన్స్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. సలార్ సినిమాకి సంబంధించి ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయో మీరు చెప్తున్నారు సార్. సో మాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చూడని వాళ్ళు కూడా చూస్తున్నారు ఎలా ఉన్నాయి ఏంటి అని. దాని గురించి చెప్పండి. 100% సలార్ ఈరోజు ఇంత సక్సెస్ అవడానికి ప్రధానమైన కారణము, లేకపోతే ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణము ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్. అంటే సినిమా కేజీఎఫ్ చూసిన వాళ్ళు ప్రభాస్ సినిమాలోను, ప్రశాంత్ నీల్ సినిమాలోను యాక్షన్స్ పార్ట్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకు ఒక ఊహకు అందుతుంది, ఒక అంచనా ఉంటుంది. కానీ దానిని మించి యాక్షన్ పార్ట్ అంటే కొన్ని చోట్ల ప్రభాస్ అంటే మన చెప్తుంటారు సైలెన్స్ కూడా ఒక గొప్ప మ్యూజిక్ని అందిస్తుంది అని. అలా ప్రభాస్ కనిపించిన ప్రతిసారి వెళ్ళి ఫైట్ చేయడు. కానీ ఒక సన్నివేశంలో అంటే ఐ థింక్ ప్రారంభంలో శృతి హాసన్ ఆపదలో ఉన్నప్పుడు రక్షించాలి, కానీ రక్షించలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు. తన తల్లి మాట కోసం ఎదురు చూస్తుంటాడు. అది ఒక 3-4 మినిట్స్ ఉంటుంది ఆ బ్లాక్. ఆ 3-4 మినిట్స్లో తన ఆవేశాన్ని ఆపుకుంటూ వాళ్ళని ఎలా కొట్టాలి ఏంటి అని అతను మైండ్లో థింక్ చేసే సీన్ అయితే ఒకటి ఉంటుంది. అది కూడా ఒక రకంగా పోరాట సన్నివేశమే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే థియేటర్లో కూర్చున్న ప్రతి సీట్లో కూర్చున్న ప్రతి ఆడియన్ కూడా తనలో తను ఒక ప్రభాస్ని చూసుకుంటుంటారు. ఎలా హీరోయిన్ రక్షించాలి, ప్రభాస్ ఎలా రక్షిస్తాడు అనేటువంటి ఒక ఊహకైతే ఆ డైరెక్టర్ ఇచ్చేశాడు. ఆ రకంగా ప్రతి బ్లాక్లోనూ యాక్షన్ పార్ట్స్ మరో నెక్స్ట్ లెవెల్లోనే కేజీఎఫ్ని మించి కూడా ఉన్నాయని చెప్పడంలో తప్పేం లేదు నిజానికి.